వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు 3వ తారీఖు బహిరంగ సభలో చెప్పిన విధంగా 9వ తారీఖు నుంచి ఈ రోజు నుంచి ఆయన ఎన్నికల ప్రచార పర్యటన మొదలు కాబోతా ఉంది. ఆ పర్యటన 2 మండలాల్లో ప్రత్యేకంగా పెట్టుకున్నారు. ఒకటి నంద్యాల మండలం. నంద్యాల మండలంలో ఈరోజు మొదలయ్యి దాదాపు రోజంతా నంద్యాల, గోస్పాడు 2 మండలాల్లో తిరగబోతూ ఉన్నారు. ఈ 2 మండలాల్లో కనీసం 17-18 కిలోమీటర్లు ఆయన పర్యటన చేయబోతూ ఉన్నారు. నంద్యాలలో రైతు నగరం, రామకృష్ణ నగర్, కానాల, హై స్కూల్ కొట్టాల, బాబానగర్, ఈ 5 మండలాలు, ఈ 5 గ్రామాలు నంద్యాల మండలంలోను, అట్లానే గోస్పాడు మండలంలో చింతకుంట్ల, జూలేపల్లి, పసురుపాడు, శ్రీరామ్ నగర్, తిరిగి పసురుపాడు, తేళ్లపూరి, రాయపాడు, ఈ గ్రామాల్లో ఆయన పర్యటించబోతున్నాడు. ఈ 2 మండలాల్లో కలిపి ఈరోజు 9వ తేదీన దాదాపు 17-18 కిలోమీటర్లు ఆయన పర్యటించబోతా ఉన్నారు. అయితే సంతోషం ఏంటంటే ఇవాళ ప్రత్యేకంగా ఇది దాదాపు కరువుతో ఎండిపోతూ ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ కొన్ని ప్రాంతాలు అయితే పూర్తిగా వేసిన పైరు కూడా ఎండిపోతున్న సందర్భంలో ఆయన వస్తున్నాడు, పర్యటనకు వస్తున్నాడు అనగానే చూరించినట్టు ఇవాళ వర్షపాతం బాగా పడుతూ ఉంది. రైతుల్లో ఆశలు బాగా పెరిగినాయి. పైరుని కాపాడుకోగలుగుతాం. ఇది చాలామంది రైతులను మాట్లాడుతూ ఉంటే ఇది ఆయన అడుగు పెడుతున్నటువంటి వేళ. ఇవాళ మొత్తం వర్షం బాగా పడుతూ ఉంది, పైర్లు మనం కాపాడుకోగలుగుతున్నాం అనేటువంటి సంతోషం కనపడుతూ ఉంది. ఈ వాతావరణంలో ఇవాళ కొందరిని మేము మాట్లాడాం. వాళ్ళు ఏమంటున్నారంటే మేము కూడా గ్రామాల్లో కొన్ని చోట్ల తిరిగిన చోట చెప్తా ఉన్నాం. వాళ్ళు కూడా రైతాంగం దగ్గర నుంచి కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఓటేయటం అని అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తున్న విధానాలని, అది కూడా అవినీతి, అక్రమాలు, అరాచకత్వం, పార్టీ ఫిరాయింపులు, వీటన్నిటిని ప్రోత్సహించినట్లే అవుతుంది. విఘ్నత కలిగినటువంటి ఓటర్లు వీటన్నిటినీ అతీతంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయటం అనేది సమంజసం కాదు అనే నిర్ణయానికి చాలామంది ప్రజానీకం వచ్చున్నారు. మేమంతా అనుకోవటం కూడా ఈ ఎన్నికలు మన తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. మన శిల్పా మోహన్ రెడ్డి గారి గెలుపుకి దోహదం చేస్తుంది అనుకుంటున్నాను. దీనిలో 2-3 రకాలండి. చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడన్నా బై ఎలక్షన్ జరుగుతుందనంటే ఇది సహజంగా ఆయన అనుసరించేటువంటి విధానం. ఇది మొదట వాళ్ళని బతిలాటం మొదలు పెడతాడు, మీరు ఓటేయండి అని. అది కనుక వీలు పడకపోతే కొందరైతే దానికి ఎదురు తిరిగి లేదు మేమే నిర్ణయం తీసుకున్నాం అంటే వాళ్ళని భయభ్రాంతులు చేయటం, వాళ్ళని ఏదన్నా ఇబ్బందులకు గురి చేయటం, ఇవన్నీ అయిన తర్వాత ఆఖరికి అనేక రకాలైన ప్రలోభాలు, వ్యక్తిగతంగా ప్రలోభాలు, లేకపోతే ఒక గ్రామంలో ఈ గ్రామానికి నేను ఇచ్చేస్తానని ప్రలోభాలు, ఇవన్నీ కాక మనం చూసాం. ఇవాళ ఎన్నికల ప్రక్రియ ఇక్కడ మొదలైందో లేదో, ఎన్నికల మొదలు కానంతకాలం గత 3 సంవత్సరాల పైగా మన నంద్యాల రావటం కానీ, నంద్యాల అవసరాలు చూడటం కానీ, నంద్యాల ఉన్నటువంటి ఈ పట్టణం ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకోవటం కానీ వాళ్ళు చేయలే. కనీసం అడుగు కూడా పెట్టలే. ఎప్పుడైతే ఒక వ్యక్తి చనిపోయాడు, బై ఎలక్షన్ వస్తుంది, బై ఎలక్షన్లో మేము ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అని ఓ నిర్ణయానికి వచ్చాడో అప్పుడు ఆయనకి ఎక్కడా లేనటువంటి మరి ఆవేశం వచ్చిన విధంగా ఆయన మొత్తానికి 1300-1400 కోట్లు ఇక్కడ వాగ్దానాలు చేశాడు. ఇంతకంటే ప్రలోభం ఏంటి? ఓటర్ని ప్రలోభ పెట్టడానికి నీకు ప్రతిదీ ఏది అడిగితే అది, అడగని వాడు పాపాత్ముడు అన్నట్టుగా వాళ్ళు అందరి మరి ఇవ్వటం జరుగుతుంది. అది ఒక ప్రలోభం చేసి అక్కడి నుంచి వ్యక్తిగతంగా ప్రలోభాలు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, గ్రామీణ స్థాయి ప్రజాప్రతినిధులు ఉన్నారంటే వాళ్ళని పిలిపించుకొని బెదిరించటం, ప్రలోభాలకు గురి చేయటం, వినకపోతే కేసులు పెట్టడం, ఇన్ని విధాలుగా హెరాస్మెంట్ చేస్తూ ఉన్నాడు. కానీ ఎన్ని చేసినా మేము గ్రామాల్లో తిరుగుతుంటే ఇవాళ ఓటర్ నాడు ఎట్లా ఉందంటే మాకు అర్థమవుతుందండి. మేము కనుక ఇప్పుడు తెలుగుదేశానికి ఓటు కనుక వేస్తే వాళ్ళు చేసే అవినీతిని బలపరిచినట్టు ఉంటుంది తప్ప ఇది సహజంగా ప్రజాస్వామ్యంలో ఫెయిర్గా ఓటేసినట్టు కాదు. అందువల్ల మేము నిశ్చయించుకున్నాం, తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, శిల్పా మోహన్ రెడ్డిని గెలిపించాలి. తద్వారా చంద్రబాబు నాయుడు గారికి
నువ్వు అనుసరిస్తున్న విధానాలు కరెక్ట్ కాదు అని స్పష్టంగా చెప్పాలనే ఆలోచనలో ఉన్నారు ఇవాళ. సరే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టబోతున్నది నంద్యాల మండలంలోని గ్రామీణ ప్రాంతాలు. సో ఈ గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా బ్రిటిషర్స్ కాలంలో నిర్మించిన సుంకేసుల బ్యారేజ్ నుంచి కేసీ కెనాల్ ద్వారాగా సాగునీటి వనరులు, అంటే రాష్ట్రంలోనే గోదావరి డెల్టాతో సమానమైన సాగునీటి వనరులు కలిగిన మండలంలో వాళ్ళ మొదలు కాబోతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి పాలనలో వాళ్ళు అక్కడ ఎట్లా ఉందో ఇవాళ లైవ్లో వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి తిలకించండి. నేను రాయలసీమను అభివృద్ధి చేశాను, లేకపోతే నంద్యాలను అభివృద్ధి చేశానని చెప్తున్న దానికి 2 పంటలు పండే ఆ గ్రామాలన్నీ కూడా ఇవాళ 1000 ఎకరాలు మొత్తం ఎండిపోయి ఉన్నాయి. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు మాట్లాడుతుంది ఒకటే, అయ్యా లోకేష్ బాబు ఆ రోజునే చెప్పాడు, అన్నా సైకిల్ గుర్తుకి ఓటేస్తే మన ఊరి మనం వేసుకున్నట్టే అని చెప్పాడు. కానీ మేము వినలేదు. ఆయన ఏ ఉద్దేశం బాల మీద అవి ఎట్లా చెప్పాడో తెలియదు, కానీ వాస్తవం చెప్పాడు. ఇవాళ తిరిగి మళ్ళీ ఊరేసుకోవడానికి మేము సిద్ధంగా లేము అని చెప్పి ప్రజలు మొత్తం ముక్తకంఠంతో మాట్లాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే పక్కన ఇక్కడే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నారు, 10 మంది మంత్రులు ఉన్నారు. పక్కన వాళ్ళ నంద్యాల మండలంలో గోస్పాటు మండలంలో చనిపోయిన మినుము పొలానికి కానీ మీరు ఏ పొలం దగ్గరికి కూడా వెళ్ళి కనీసం అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయాల. నంద్యాలను అభివృద్ధి చేశాము ఇలా చేస్తున్నామని చెప్పే దాంట్లో మరి 1300 కోట్లు పెట్టి చేశామన్నారు. మరి ఈ రైతాంగం వాళ్ళకి కనిపించట్లేదా? ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రాయలసీమ మొత్తం కూడా, సో కర్నూలు జిల్లా రాయలసీమలో కొద్దిగా మెరుగు జిల్లా, ప్రత్యేకంగా నంద్యాల పార్లమెంట్ అనేది. కానీ ఈరోజు నంద్యాల పార్లమెంటు కూడా ఒక అనంతపురం జిల్లాలా మారిపోయింది. ఇక్కడ ఇంతకుముందు ఒక మాట కూడా చెప్పారు ఆయన, అనంతపురం జిల్లా 18 సార్లు ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. ఆయన పాదమహింతో అనంతపురం జిల్లా గత 3 సంవత్సరాలుగా 63 మండలాలు కరువు మండలాలుగానే ఉండిపోయినాయి. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రకృతి విధ్వంసకుడు చంద్రబాబు నాయుడు గారు, ప్రకృతి విధ్వంసకుడి పాదం వస్తే మొత్తం మేము కరువు చంద్రబాబు నాయుడు గారు కమల పిల్లలు వాటిని విడదీయటం సాధ్యం కాదని చెప్పి మాట్లాడుతున్నారు. అదే సమయంలో ప్రకృతి ప్రేమికులు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన నాటి నుంచి కూడా ఎంత బాగా పంటలు పండియో, మళ్ళీ ఆయన చనిపోయిన నుంచి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ప్రతి గ్రామంలోనూ ప్రతి రైతు కూడా చెప్తున్నారు. మరలా ఈరోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్ళారు. ఆ రోజు నుంచి నంద్యాల కాన్స్టిట్యున్సీ కాదు కదా, కర్నూలు జిల్లాలో ఒక్క వర్షం లేదు. ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం స్టార్ట్ కాబోతుంది. ప్రకృతి ప్రేమికుడి మీద ప్రకృతి ఎలా కనికరిస్తుందో ఇవాళ ఒక నిదర్శనం. అలాగే గుంటూరు జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతు దీక్ష చేస్తున్నప్పుడు 43 డిగ్రీల టెంపరేచర్తో దీక్ష మొదలు పెడితే మధ్యాహ్నానికి వర్షం పడి 33-34 డిగ్రీస్కి వచ్చేసింది. అనేక చోట్ల ఇది నిదర్శనాలు. ప్రకృతి కూడా విధ్వంసకుడికి అనుకూలంగా నడవదు. అందుకనే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ మొత్తం కూడా వాస్తవాలు చూడండి. ఇవాళ లైవ్లో నుంచి బ్రహ్మాండం అంటే కేసీ కెనాల్ ఆయకట్లో ప్రాంతాలు ఎలా ఉన్నాయో ఇవాళ రాయలసీమ మొత్తం కూడా గత 3 సంవత్సరాలుగా 80% మండలాలన్నీ కరువు మండలాల కింద ఉన్నాయి. కరువు మండలాలు ప్రకటించిన దగ్గర కూడా ఉద్యోగస్తులకి ఏమన్నా కరువు బత్యం ఇచ్చారేమో కానీ ₹1 కరువు రైతుకు సహాయం జరగల. ఇంకొకటి ముఖ్యంగా మేము ఇవాళ ఈ దీని నుంచి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. రాయలసీమను సస్యశ్యామలం చేసేసాను లేదా చేస్తానని మాట్లాడుతున్నారు. ఈ 3 సంవత్సరాల పాలనలో ఇక్కడికి రావాల్సిన కేసీ కెనాల్ మొత్తం ఎండిపోయింది. అలాగే పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్ల రెగ్యులేటర్ దాకా 1000 క్యూసెక్కులైనా ఈ 3.5 సంవత్సరాల్లో అధికంగా నీరేమైనా తెచ్చే కెపాసిటీకి తీసుకొచ్చారా? రాజశేఖర రెడ్డి గారు మరణించే నాటికి ఏ పరిస్థితిలో ఉందో ఇవాళకి కూడా అదే పరిస్థితి. రాయలసీమలో 1 ఎకరానికి ఏమైనా అధికంగా కొత్తగా సాగునీరు ఇచ్చారా ముఖ్యమంత్రి గారు? ఈ రోజున ఎక్కడైనా సరే గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కసారి వెళ్ళండి. మీ మంత్రులకు ధైర్యం ఉంటే ఇవాళ ఆ గ్రామాల్లోకి వెళ్ళి ఆ రైతుల దగ్గర నిలబడి మేము ఈ అభివృద్ధి చేశామని చెప్పండి. ఏం చేశారు ముఖ్యమంత్రి గారు? మీరు నిరంతరాయంగా పగలు 9 గంటలు విద్యుత్ ఇస్తామని చెప్పి వ్యవసాయ విద్యుత్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు, హామీ ఇచ్చారు. ఇవాళ రాయలసీమ మొత్తం కరువుతో పొలాలన్నీ ఎండిపోతూ ఉంటే, కర్నూలులో మంచినీళ్ళు కూడా లేని పరిస్థితి ఉంటే ఇవాళకి కూడా పగలు 4 గంటలు రాత్రి 3 గంటలు మాత్రమే వ్యవసాయ విద్యుత్ ఇస్తున్నారు. ఏ రకంగా వ్యవసాయం బాగుపడాలి? మీరు వ్యవసాయ విద్యుత్ మీరు చెప్పింది మోసం, రుణమాఫీ మీరు చెప్పింది మోసం, ధర స్థిరీకరణ మీరు చెప్పింది మోసం, స్వామినాథన్ కమిటీ సిఫార్సు అమలు చేస్తామన్నది మొత్తం రైతాంగాన్ని, ప్రజలకు దేశానికి అన్నం పెట్టి రైతాంగాన్ని మీరు చేసిన మోసం సామాన్యమైన మోసం కాదు. ఇటువంటిప్పుడు మిమ్మల్ని ఏమని పిలవాలి ముఖ్యమంత్రి గారు? ఒక్కసారి మేమనేది కాదు, మీ నోటితో, మీ పార్టీ అభిమానుల నోటితో, మీ శాసన సభ్యుల నోటితో చేయమని చెప్పమనండి. దేశానికి అన్నం పెట్టే రైతుని ఇన్ని మోసాలు చేసిన వ్యక్తిని ఏమంటారో ఒక్కసారి చెప్పండి. ఇవాళ మొత్తం కూడా దయచేసి మిగతా మీడియా నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూడండి. ఇవాళ ఆయన చేసిన నంద్యాలలో చేసిన అభివృద్ధి ఎలా ఉందో, రాయలసీమలో పరిస్థితి ఏమిటో, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో ఇప్పుడు పూర్తిగా కరువుతో ఉంటే మన నుంచి విడుదలపడిన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు వ్యవసాయక రాష్ట్రం కాదు, 32 లక్షల హెక్టార్లలో అక్కడ సాగు జరిగితే ఆగస్టు 2వ తారీఖు నాటికి కేవలం 17 లక్షల హెక్టార్లలోనే ఆంధ్రప్రదేశ్లో సాగు జరిగింది. అది చూసి మేము సిగ్గుపడుతున్నాం. అరే ముఖ్యమంత్రి అందరికీ ముఖ్యమంత్రి, కానీ ఈ ముఖ్యమంత్రి టైంలో ఇలా అవుతుందేంటి, మాకు కూడా ముఖ్యమంత్రి కదా అని రైతాంగం సిగ్గుపడుతున్నారు, మేము సిగ్గుపడుతున్నారు. మీకు కనీసం సిగ్గేయటం లేదా? పక్కన నీటి వనరులు లేని తెలంగాణలో 32 లక్షల హెక్టార్లు సాగవటం ఏంటి? నీటి వనరులు ఉండి బ్రహ్మాండం అంటే ఆంధ్రప్రదేశ్లో 17 లక్షల హెక్టార్లు సాగవటం ఏంటి?
దయచేసి ఇప్పటికైనా సరే రైతాంగాన్ని మోసం చేయొద్దు, వాస్తవ విషయానికి రండి. ఇన్ని మోసాలతో పాటు నంద్యాలలో చెప్పినవి కూడా అన్ని మోసాలే చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ గుండ్రేవుల ప్రాజెక్టు విషయంలో కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణ జరగాలంటే గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి కావాలి. రాజశేఖర రెడ్డి గారు మొత్తం సర్వే పనులన్నీ పూర్తి చేశారు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం మూలంగా ఆ ప్రాజెక్టు అక్కడ ఆగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు 2014 ఆగస్టు 15వ తారీఖున ఇదే కర్నూలు జిల్లాలో గుండ్రేవుల ప్రాజెక్టు నేను పూర్తి చేస్తానని చెప్పారు. కానీ ఇవాళ 2017 ఆగస్టు 15వ తారీఖు కూడా వస్తుంది. ఒక్క అంగుళం కూడా ఆ ప్రాజెక్టు వైపు మీరేమన్నా చూసారా? ఒక్క అడుగేమన్నా ఆ ప్రాజెక్టు ముందుకేసిందా? ఇవాళ గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేయకపోతే కేసీ కెనాల్ 00 నుంచి 120 కిలోమీటర్ల దాకా మొత్తం బీడుబారిపోయే పరిస్థితి రాబోతుంది. దయచేసి గుండ్రేవుల ప్రాజెక్టుని పూర్తి చేయాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి వాళ్ళు కూడా గుండ్రేవుల ప్రాజెక్టు విషయమే రైతాంగం చెప్పబోతున్నారు. ఆయన దాని మీద కూడా ఆయన ఏం చేయబోతున్నారో, రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన కార్యక్రమాలన్నీ అన్ని సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేయడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం కూడా. సో వ్యవసాయ రంగం కానీ సాగునీటి రంగం కానీ రాజశేఖర రెడ్డి గారు ఏ ఇంటికి వెళ్ళినా సరే, అట్లాగే ఏ రైతు దగ్గరికి వెళ్ళినా అరే రాజశేఖర రెడ్డి గారి పైలో నేను ఇట్లా ఉన్నాను, మళ్ళీ ఈ 3 సంవత్సరాల్లో ఇట్లా ఉన్నాను ప్రతి రైతు చెబుతున్నారు. మీకు కూడా చెప్తారు. ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారు వాస్తవంగా రైతు చెప్పింది వినండి. మీరు అదే మండలంలో ఒక రైతు కేవలం నాకు విద్యుత్ రావటం లేదు అని చెప్తే మీరు ఎలా మాట్లాడారో అందరికీ కనబడతానుంది. దయచేసి ఆత్మవంచన చేసుకోవద్దు, ఆత్మ విమర్శ చేసుకోండి. ఇప్పటికైనా సరే రాయలసీమ ప్రాంతంలో వాస్తవమైన పరిస్థితులను తీసుకుని నిజమైన అభివృద్ధి చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు మీరు చెప్తున్నారు అభివృద్ధికి ఓడేస్తారని, దానికి సిద్ధంగా ఉన్నారు. మీకు ఏ రకంగా జేబులో కంకర రాయి పెట్టుకుని సిద్ధంగా ఉన్నారు, ఎప్పుడు అవకాశం వస్తుందని రిజల్ట్ చూపించబోతుంది. దయచేసి ఇప్పటికైనా సరే మోసాలతో నడవద్దని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.